తొక్కిసలాట 2000 సామర్థ్యం ఉన్న ఆలయానికి 25,000 మంది రాక తోపులాటతో ఊడిన రెయిలింగ్స్ ఒకరిపై ఒకరు పడిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట. ఏకాదశితో భారీగా తరలివచ్చిన భక్తులు. 9 మంది మృతి, పలువురికి గాయాలు. పెద్ద సంఖ్యలో గాయపడిన భక్తులు. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికం. మృతుల్లో పిల్లలు ఇంకా మహిళలే అధికంగా ఉన్నారనమాట. అంటే ఎక్కువ ఉన్నారు చనిపోయిన వాళ్ళు. చితగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓ ప్రైవేట్ ఆలయం. ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులు దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అంటే ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు. మరి ఇంత పెద్ద ఎత్తున దర్శనాలు అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు ఏకాదశి, తొలి ఏకాదశి వస్తుంది. మీరు పర్మిషన్ తీసుకోకుండా మరి అంతమందికి ఎట్లా అలో చేసిళ్ళు? చూద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు సంఘటన జరిగిన ఆలయానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. అయితే తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా పండా కుటుంబం 5 ఏళ్ల క్రితం 12 ఎకరాల భూమిలో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.